కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీరు మిగిలిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చేపట్టిన రైతు దీక్షలో ఎమ్మెల్యే కాళే యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. 4 నెలల్లోనే సాగునీరు అందక రైతులు పంటలు కోల్పోయారన్నారు. వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతన్నలకు నష్టపరిహారం అందించాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను వెంటనే అమలు చేయాలన్నారు ఎమ్మెల్యే కాళే యాదయ్య. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 3 నెలల నుండి అస్తవ్యస్తమైన పాలన ఏ విధంగా ఉందనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది. రైతులకు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది రైతులు పడుతున్న బాధలు ఈరోజు కళ్ళగట్టినట్టు కనిపిస్తూ ఉంది. రైతులకు ఎన్నికల కన్నా ముందు చాలా హామీలు ఇచ్చున్నారు. ఆ హామీలన్నీ కూడా గాలికి వదిలేసిండు. కానీ కేసీఆర్ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలంతా సెట్ చేసుకుంటూ రైతాంగానికి వెన్నుపూసగా నిలుచుకుంటూ పాలన చేసినాడు 10 సంవత్సరాలలో. రైతులకు ఏమేం కావాలో ముందు అనేది రైతుల గురించి ఆలోచిస్తూ 24 గంటల కరెంట్ ఉంటే రైతు ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటాడు, మిగతా టైంలో వేరే పని చేసుకుంటాడు. అప్పుడు 7 గంటలు ఉన్న కరెంటు 24 గంటల కరెంటు చేసినాడు. ఒక్క క్షణం కూడా పోకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అదేవిధంగా రైతుకు కావాల్సింది ఇంకోటి పెట్టుబడి కావాలి. అసలు ఎవ్వరు ఊహించండి, ప్రపంచంలో ఎక్కడ లేనిది రైతుకు పెట్టుబడి ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. అంటే 10 ఏళ్లలో సంవత్సరానికి 2 సార్లు టెన్షన్గా అకౌంట్లలో పట్టేట్టు కేసీఆర్ గారు చేసిన పాలన ఈరోజు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు జరిగిన ఈ పాలనని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3 నెలల్లో అన్ని కూడా గాలికి వదిలేసి ఎన్నో హామీలు ఇచ్చున్నారు. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 వెయ్యమని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని. ఎకరాకి 15,000 వేస్తామన్నారు. రైతు బంధు ఎన్నికల కన్నా ముందు ఇస్తామంటే కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు వేయనీయలేదు. రైతు బంధు కోసం పెట్టిన నిధులు ఎక్కడ పోయినాయో దేవుడికి ఎరక. కానీ ఇప్పటికీ రైతు బంధుకు అకౌంట్లలో డబ్బులు పడతలేవు. ఎక్కడున్న రైతులు ఇక్కడున్న రైతులు అడుగుతూ ఉంటాయి, ఇప్పటికీ పడతలేవు. దాంతోపాటు వరి పంటనే కాదు, ఏ పంట పండినా, మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వరి ఒకటే కాదు ఏ పంట పండినా గిట్టుబాటు ధరలతో పాటు ఎంఆర్పితో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మొన్న ఎన్నికలు కాగానే రైతులు వడ్లు అమ్ముకున్నారు, బోనస్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు రెడీగా ఉన్నాయి, మళ్ళీ రైతుల కళ్ళాల దగ్గర వరి రెడీగా ఉంది. ఇప్పుడు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి గతంలో 2,200 పెట్టి కొన్నారు. 500 కలిపితే 2,700 రూపాయలు, 2,700 రూపాయలు ఇచ్చి కొనాలి. అన్నిటికైనా ముఖ్యంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు రుణమాఫీ ఊసేలేదు. ఇప్పటికీ బ్యాంకుల నుండి నోటీసులు ఇస్తున్న రైతులకి కొత్త లోన్ కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. అంటే 2 లక్షల రూపాయల అప్పుని ఇమీడియట్గా మాఫీ చేయాలి. ఇవన్నీ గాలికి వదిలేసి నిన్న కేసీఆర్ గారేమో ఎండలో రైతు